ఇక సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక గతం కంటే ఘనంగా పారాలింపిక్స్ భారత్కు 18వ పథకం, 29 పథకాలతో ముగింపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మెరుగైన ఆప్షన్స్ కావాలంటే విశ్రాంతి జీవనానికి పక్క ప్లానింగ్ అవసరమే అన్నట్టు ఆ పెన్షన్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పిఓకే ప్రజలారా భారత్లోకి కలవండి, కాశ్మీర్ అభివృద్ధిని చూసి పిఓకే ప్రజలు సైతం భారత్లో కలిసిపోతే బాగుంటుందని అనుకుంటున్నామని రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఐఏఎస్ హోదా నుంచి ఇస్టింగ్ పూజా ఖడ్కే తప్పుడు ధృవీకరణ పత్రాలు సివిల్స్ రాసి దివ్యాంగుల కోటాలో తెచ్చుకున్న ఐఏఎస్ హోదాను కేంద్రం రద్దు చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక యూట్యూబ్ చూస్తూ శస్త్రచికిత్స, బీహార్లో నకిలీ డాక్టర్ యూట్యూబ్లో వీడియోలు చూస్తూ బాలుడికి శస్త్రచికిత్స చేయబోయి అతని ప్రాణాలు తీశాడు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇలాంటి వాళ్ళు కూడా మన దేశంలో చాలామంది ఉన్నారు. ఇక నిర్ణయంగా శ్వాసించండి, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గాలి నాణ్యత పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలియజేసింది. ఇక ఫిరాయింపులపై నేడు తీర్పు, రాజీనామా చేయాలంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం, కడియం, శ్రీహరి, తెల్ల వెంకటరామ అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు సోమవారం తీర్పుకి వెలువరించినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నలిమేళకు కాళోజీ పురస్కారం, బహుభాషావేత్త, కవి, అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమేళ భాస్కర్ రావు రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ పురస్కారం ప్రకటించింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందజేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మళ్లీ ముప్పు, వణికిపోతున్న మున్నేరు వరద బాధితులు, పరివాహక ప్రాంతాల వదిలి భారీ వర్షాలు ఉప్పొంగిత ప్రవహిస్తున్న మున్నేరు ఆకేరు లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా చేస్తున్న అధికార యంత్రాంగం ఇంకొన్ని రోజులు పునర్వాస కేంద్రాల్లోనే ఉండాలంటూ హెచ్చరిక. ఈ నెల 1న విరుచుకుపడిన వరదతో పాలేరు, ఖమ్మం, ముదిరా నియోజకవర్గంలో వర్గాల్లో విధ్వంసం ఉన్నదందున ఉడ్చుకుపోవడంతో కట్టబడుతూ మిగిలిన బాధితులు. తాజా వరద పరిస్థితులపై భారీ వర్షాలు కొనసాగుతాయనే హెచ్చరికలు సర్వత్రా ఆందోళన చేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మున్నేరు వాకు సంబంధించింది. ఇక 2 రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రాష్ట్రంపై వాయుగుండా ప్రభావం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు ముప్పు భయంతో వెంటాడుతుంది. ఖమ్మం, వరంగల్ జిల్లా కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలోని శనివారం నుంచి వర్షం కురుస్తుండడం, వర్షాలు మరియు 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఆకేరు, మున్నేరు పెరుగుతూ తగ్గుముఖం వరద కలవరపరుస్తుంది. కనివిని ఎరగాని కుండపోత నేపథ్యంలో ఈ నెల 1న మున్నేరు, ఆకేరు ఉప్పొంగి ప్రవహించి సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా విరుచుకుపడిన వరదలు ప్రధానంగా ఖమ్మం నగరంలో 50 కాలనీలు, ఖమ్మం రూరల్ మండలంలో 20 కాలనీలు ముంచెత్తి వేలాది మంది నిరస్తులయ్యారు. కట్టుబట్టలతో మిగిలిన బాధితులు వరద పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా వస్తున్నాయి. శనివారం సాయంత్రం 8:25 అడుగులుగా ఉన్న మున్నేరు నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ అర్ధరాత్రి 12 గంటల నుంచి 14.8 అడుగులుగా పెరిగిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాకాసి తాండాకు అండగా ఉంటాం, దంశలపురం వరదలో ఇళ్లు కోల్పోయిన వారిని పరామర్శిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు ఈటెల కొండ విశ్వేశ్వరరెడ్డి. ఇక తాండాను చూసి రమ్మని ప్రధాని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముప్పుకు గురైన పంట పొలాలు నీళ్లు పారిన. ఇక ఆకేరు వరద బాధితుల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సర్వం కోల్పోవడంతో ఎక్కడ ఉన్న లేమండి ప్రజల ఆలోచన అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి మరో ప్రాంతంగా నివాసాలు ఏర్పాటు చేస్తామని, ఆయన పాడైన భూములు మళ్ళీ సాగులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆకేరు వరదతో ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలంలో రాకాసి తాండాలో జరిగిన నష్టం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి వచ్చిందని తెలిపారు. స్వయంగా తాండాను చూసి రావాల్సిన ప్రధాని తనకు చెప్పారని వెల్లడించారు. ఆదివారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి కలిసి కిషన్ రెడ్డి రాకాసి తాండాను సందర్శించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఆ తాండాకు సంబంధించిన కొంతమంది ఇల్లు అయితే మొత్తానికి ఆ తాండా మొత్తమే కొట్టుకుపోవడం జరిగింది. సో అక్కడ ఆయన సందర్శించడం జరిగి నరేంద్ర మోదీ హామీతో ఆయన ఇక్కడికి వచ్చానంటూ వాపోయారు. ఇక రేపు ముఖ్యమంత్రితో 16వ ఆర్థిక
ఆర్థిక సంఘం భేటీ. రాష్ట్ర పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా నేతృత్వంలో బుధవారం మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సమావేశం కానున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రైతుల పట్ల యమపాసం, ప్రభుత్వంపై హరీష్ ధ్వజం, కుటుంబంతో ఒక్కరే రుణమాఫీ నిబంధనలు, రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య. కాంగ్రెస్ 9 నెలల పాలన దాతల పట్ల యమపాసంగా మారింది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇక ప్రభుత్వం సమావేశంలో రాష్ట్ర రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్ ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుటుంబంలో ఒకరే రుణమాఫీ అని తెలిసి సురేందర్ రెడ్డి మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ధ్వజమెత్తడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్పై. ఇక నష్టపోయిన అందరినీ ఆదుకుంటాం, మాది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పునర్వాస కేంద్రాలు ముప్పు ప్రాంతాలకు పర్యటించారు ఆయన. ఇక నిజమైన పాత్రికేయులకు అండంగా ఉంటాం, అర్హులకు ఫ్యూచర్ సిటీ భాగస్వామ్యం. సీఎం రేవంత్ రెడ్డి జేఎన్జే సొసైటీ పేట్ బషీరాబాద్లోని స్థలను పత్రాల అప్పగింత. దివంగత వైఎస్ రాజశేఖర సింగం ఉన్నప్పుడు సొసైటీ 70 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు. ఇక దీప్తి జీవాంజీకి రూపాయల కోటి, గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలుచుకున్న అథ్లెట్ దీప్తి జీవాంజీకి రూపాయల కోటి నగదు పాటు గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్లోని 500 గజాల స్థలం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం 194 కిలోమీటర్లు వికారాబాద్ జిల్లాలో వచ్చేలా అలైన్మెంట్ మార్పు. ఎన్హెచ్ఏఐ ప్రణాళిక ప్రకారం 189.25 కిలోమీటర్లు రాష్ట్ర ప్రభుత్వం దాకా తాజా ప్రతిపాదనలు దక్షిణం. ఇక ఉత్తర భాగం విస్తరణపై పెరుగుదల అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ట్రిపుల్ ఆర్ గురించి. ఇక వికారాబాద్లో కూడా వచ్చేలా అలైన్మెంట్ చేస్తున్నారంట ట్రిపుల్ ఆర్. ఇక రీజనల్ రింగ్ రోడ్ గురించి ఇది సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ఇక బహుభాష కోవిదుడు నలిమెట్ట భాస్కర్ కాళోజీ సాహిత్య పురస్కారం, కవులు రచయితల అభినందనలు, నేడు రవీంద్ర భారతిలో అవార్డు ప్రదానం, నా బాధ్యత మరింత పెరిగిందన్న భాస్కర్. ఇక సాహిత్యవేత్త, బహుభాష కోవిదుడు, కవి రచయిత అని వాదకుడు నేలమల్లి భాస్కర్ 2024 గాను ప్రతిష్టాత్మక కాళోజీ సాహిత్య పురస్కారం లభించి సోదర భాష సాహిత్యాలకు భారతీయ ప్రతి ఒక్క రాష్ట్ర ఉద్యమంలో సాహిత్య రంగం నుంచి విశేష కృషి చేసిన డాక్టర్ నెలిమేల భాస్కర్ ఈ పురస్కారం దక్కడం పట్ల తెలంగాణ రచయిత నివేదిక ఒక హాస్యం అనేది చేయడం జరిగింది. ఇక పారాలింపిక్స్ కాంస్య విజేతకు దీప్తికి గ్రూప్ 2 జాబ్, రూపాయల కోటి నగదు, వరంగల్లో 500 గజాల స్థానం. కోచ్ నాగపూరి రమేష్కు రూపాయలు 10 లక్షలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ప్యారిస్ జరిగిన పారాలింపిక్స్ కాంస్య పథకం సాధించిన రాష్ట్ర క్రీడాకారుని దీప్తి జీవాంజీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనం చేశారు. వరంగల్ జిల్లా పార్వతీ నగర్కి మండలం కట్లేరు చెందిన దీప్తి పారాలింపిక్స్ మహిళా 400 మీటర్లు T20 ఈవెంట్లో కాంస్యం సాధించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ సీఎం నివాసంలో వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు. దీప్తికి అభిమానించిన ముఖ్యమంత్రి ఆమెకు గ్రూప్ 2 ఉద్యోగంతో పాటు రూపాయల కోటి నగదుతో వరంగల్లో 500 గజాల స్థలం కూడా ఇస్తామని ప్రకటించారు. అలాగే దీప్తి కోచ్కు నాగపూరి రమేష్కు 10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ బలరాం నాయక్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి ఇతరులు పాల్గొన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జర్నలిస్టుకు కొత్త పాలసీ, అక్రిడిటేషన్, ఆరోగ్య కార్డులు, శాశ్వత పరిష్కారం, వృత్తిపరమైన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి. కొన్ని పత్రికలు రీతిగా వ్యవహరిస్తున్నాయి. భాష ప్రజా ప్రయోజనం, విజ్ఞత పాటించాలి. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీ భూమి పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ 4th ఎస్టేట్ స్థలాలు. ఇక మీడియా అకాడమీకి 10 కోట్లు ఇస్తామని ప్రకటన, ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చామంటూ పొంగులేటి. ఇక జేఎన్జే సొసైటీ ప్రతినిధులతో భూమి పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఏపీలో కొత్త ఉత్తర కోస్తాకు వాయుగుండం, బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. తెలంగాణలో 10-12 వరకు భారీ వర్షం, పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ. వరద బాధితులకు 2 నెలల జీవితం అభిమానున్న ఎమ్మెల్యే ఎంపీలు. ఇక గత ప్రభుత్వం నిధులు వాడండి యూసీ ఇవ్వలేదు, అందుకే కేంద్రం నుంచి 200 కోట్లు రాలే, వాటి కోసం అమిత్ షాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో
పర్యటించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మళ్ళీ వణికిన ఖమ్మం. ఉమ్మడి జిల్లా భారీ వర్షం, మానుకోటలో 18 సెంటీమీటర్లు. మరోసారి కలకలం రేపిన మున్నేరువాగు. ముప్పు ప్రాంతాలకు ఐఏఎస్లు అర్ధరాత్రి ప్రజల తరలింపు. ముప్పు తప్పిపోవడంతో ఉరుట పునరావాస కేంద్రంలో బట్టి ఉమ్మడి రంగారెడ్డిలో తెగిన చెరువులు, మునిగిన పంటలు. రాష్ట్రంలో వేర్వేరు ఘటనలు. 4 మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో దుంబిలో చిక్కుకున్న వారు 9 మంది. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. సత్నాలలో కొట్టుకుపోయిన అది కష్టం మీదుగా బయటపడ్డ రైతులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇక హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకు. మల్లంపేట కత్వ చెరువులో 13 విల్లాలు కూల్చివేత. చెరువులో FTL బఫర్ జోన్ 18 విల్లాలు 5 నివాసిస్తుండడంతో కూల్చివేత వాయిదా. సున్నం చెరువు 2 4 అంతస్తుల భవనం, మరో 2 అంతస్తుల భవనం నేలమట్టం. 20 రేకులు షెడ్లు. ఇక 10 గుడిసెలు తొలగింపు. అమీన్పూర్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ప్రహారీ షెడ్లు కూల్చివేత. సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత. ఒంటిపై కిరోసిన్ పోసుకొని బాధితులు ఆత్మహత్యానం. మల్లంపేట జిల్లాలో కొనుగోలుదారులు ఆవేదన. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసు నమోదు. ఇక NRI లేడీ డాన్ భూకబ్జాలకు బట్టబయాలు. కత్వ చెరువులో కూల్చిన విల్లాలు, ఆమె కట్టినవే. నిందితురాలిన పోలీసులు కేసులున్న చర్యలు నీళ్ళన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక R&R బిలోకి IITNలు. AIEEE ఎంపికల వారిలో 5గురుకు IIT పట్టుభద్రులు. నీట్స్ జాబ్ బిట్స్ IIT నుంచి హర్ష వ్యక్తం చేస్తున్న అధికారులు. ఉద్యోగాలు కొంతమందికి కొనసాగుతున్న సందేహాలు. ఇక ACB చీఫ్గా విజయ్ కుమార్. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్. విజిలెన్స్ DGP కోట శ్రీనివాస్. ఇక శ్రీనివాస్ రెడ్డి పలువురు అదనపు బాధ్యతలు. వినాయక చవితి సమయంలో ఊహించని రీతిలో బదిలీలు అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తాం. ఆదాయంతో పోలిస్తే శివబాలకృష్ణ ఆస్తులు 350%. 2014 ఆస్తులు అటాచ్ చేసి ACB కీలక దశలో గొర్రెల కేసు. 2 కేసుల్లో డ్రాప్ ఛార్జెస్ సిద్ధం. ఇక అవినీతి కేసులో ప్రతి 44 గంటలకు ఒకరి పట్టివేత. 8 నెలల్లో 145 కేసులు. టాప్ 3లో రెవెన్యూ, హోమ్, మున్సిపల్, IAS, IPSలపై ఫిర్యాదు వెల్లడిస్తున్న ACB గుణాంకాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నిలిచిన విద్య ప్రవేశాల ప్రక్రియ. హైకోర్టు తీర్పులో సుప్రీంకోర్టులో అప్పీలుకు నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వంపై అనుకూలంగా తీర్పు వస్తేనే వెంటనే కౌన్సిలింగ్, వ్యతిరేకంగా వస్తే మరింత ఆలస్యం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నక్సలైట్స్పై ఆఖరి పోరాటం. సన్నిహాలు ముమ్మరం చేసిన కేంద్రం. ఛత్తీస్గఢ్ అదనంగా 4000 బలగాలు. 4 CRPF బెటాలియన్లు తరలింపు. ఇక ఆపరేషన్ ప్రహార పుంజుకొనున్న కేంద్రం వేగం. ఇక మళ్ళీ బగ్గుమన్న మణిపూర్. దాడులో ఘర్షణలో 6 మృతి. గవర్నర్ కలిసి సీఎం బీరేన్ సింగ్. ఇక రాష్ట్ర సర్కారు తగిన అధికారులు ఇవ్వాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సైబర్ కేటగాళ్లు డ్రగ్స్ పార్సల్ పెట్టుబడులకు ప్రభుత్వ పథకాలు KYC అంటూ ముంచుతున్న మోసగాళ్లు. సిమ్ బ్లాక్ అయిపోయిందని భయపెట్టి దోపిడీ. ఒంటరి మగాళ్ళు వల న్యూడ్ కాల్స్ లూటీ. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు. లక్షల కోట్ల మేర పోగొట్టుకున్న ప్రజలు. బాధితులు ఎక్కువ మంది బాగా చదువుకున్న వారే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇంకా ఆయన రిటైర్ ఉద్యోగి. కొద్ది రోజుల క్రితమే ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు, మీ ఆధార్ నెంబర్తో అనుసంధానమైన ఉన్న 3 బ్యాంకుల అకౌంట్ నుంచి దావుద్ ఇబ్రాహీం ఖాతాలకు డబ్బు బదిలీ అయిందని, మీపై అరెస్ట్ వారెంట్ జారీ చేయిందని సీరియస్గా చెప్పాడు. నేను చెప్పేదాకా మీరు ఉన్న చోట నుంచి కదలొద్దు, ఎవరిని ఫోన్ చేయవద్దు అని హెచ్చరించారు. అలా పెద్ద ఆయన భయపెట్టి మానసికంగా హింసించి అసలు ఆలోచించుకోలేని పరిస్థితి తీసుకెళ్ళిపోయింది. దఫాలుగా 20 లక్షలు దాకా డబ్బులు తమ ఖాతాలో వేయించుకున్నాడు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది మరీ ఘోరం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.